ఒకసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మధ్యలో అడ్డుపడేటటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతుంటాయి. ట్రంప్ క్రిందటిసారి ఆ ప్రయత్నం చేశాడు. అయితే ఆ తర్వాత న్యాయపరమైనటువంటి చిక్కులు ఎన్నో క్రియేట్ చేసి ఫైనల్గా తను ఓటమిని ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఈ దఫా సంపూర్ణ మెజార్టీ వచ్చినటువంటి ట్రంప్కి ఎలాంటి ఆటంకం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించింది బైడెన్ సర్కారు. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికను అమెరికా కాంగ్రెస్ సోమవారం లాంఛనంగా ధృవీకరించింది. 4 ఏళ్ల క్రితం ఎన్నికల్లో ట్రంప్ తన ఓటమిని అంగీకరించకపోవడంతో ఇట్లాంటి సమావేశం తీవ్ర ఉద్రిక్తతకి, హింసాత్మక ఘటనలకి తావిచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బహుళంచెల్లో పొడవైన కంచెలతో చేసిన పటిష్ట బందోబస్తు నడుము సమావేశాలు మొదలైనవి. హింస నిరసనలు కాదు కదా, సాధారణ అభ్యంతరాలకు కూడా ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ధృవీకరణ చాలా సాఫీగా అరగంటలో పూర్తయిపోయింది. గొప్ప ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని కాంగ్రెస్ ధృవీకరించడం చరిత్రలో పెద్ద పరిణామాన్ని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ మీద పోటీ చేసి ఓడిపోయిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆయన విజయాన్ని ధృవీకరించే లాంఛనపాయ క్రతువుకి అధ్యక్షత వహించారు. అధికార బదలాయింపు శాంతియుతంగా జరిగేలా చూడటం తన పవిత్ర కర్తవ్యమని ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ఎంతటి సున్నితమైందో చూస్తున్నామని, అధికార మార్పిడి సాఫీగా పూర్తయ్యేందుకు అందరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమ ఓటమిని అంగీకరించడానికి నిర్వహించే సమావేశానికి తామే అధ్యక్షత వహించాల్సి వచ్చిన కొద్దిమంది ఉపాధ్యక్షులు ఆమె ఒకటి. 1960లో జాన్ ఎఫ్ కెనడీ అమెరికా అధ్యక్షుడిగా నెగ్గారు. ఆయనపై ఓడిపోయిన రిచర్డ్ నిక్సన్ ఇలాంటి సమావేశానికి అధ్యక్షత వహించారు. 2000 సంవత్సరంలో అల్ గోర్ కూడా ఇట్లాగే చేయాల్సి వచ్చింది.